సిటీలా ఓ ఘరానా మోసం బయటపడ్డది. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పేరుతోటి తెలుగు రాష్ట్రాల ప్రజా ప్రతినిధుల్ని మోసం చేసిండు బాలాజీ అనే కేటుగాడు. ప్రధానమంత్రి కృషి యోజన పథకం కింద 2 కోట్లు ఇప్పిస్తానని చెప్పి నమ్మించిండు. మహబూబ్ నగర్ జడ్పీ సీఈఓ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పేరుతోటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పీఏకి ఫోన్ చేసిండు. 10% ఫీజు ఉంటది, డబ్బులిస్తే బ్యాక్ డోర్ నుంచి లోన్ ఇప్పిస్తానని చెప్పిండు. అయితే పోయిన నెల 31నే ఈ స్కీమ్ కు అప్లై చేసుకునే గడువు ముగిసింది. ఈ విషయం తెలిసిన రేవంత్ రెడ్డి పీఏ బంజారాయిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోసాన్ని పట్టుకున్నారు పోలీసులు. సిటీలా ఓ ఘరానా మోసం బయటపడ్డది. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పేరుతోటి తెలుగు రాష్ట్రాల ప్రజా ప్రతినిధుల్ని మోసం చేసిండు బాలాజీ అనే కేటుగాడు. ప్రధానమంత్రి కృషి యోజన పథకం కింద 2 కోట్లు ఇప్పిస్తానని చెప్పి నమ్మించిండు. మహబూబ్ నగర్ జడ్పీ సీఈఓ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పేరుతోటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పీఏకి ఫోన్ చేసిండు. 10% ఫీజు ఉంటది, డబ్బులిస్తే బ్యాక్ డోర్ నుంచి లోన్ ఇప్పిస్తానని చెప్పిండు. అయితే పోయిన నెల 31నే ఈ స్కీమ్ కి అప్లై చేసుకునే గడువు ముగిసిపోయింది. ఈ విషయం తెలిసిన రేవంత్ రెడ్డి పీఏ బంజారాయిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోసాన్ని పట్టుకున్నారు పోలీసులు. ప్రజా ప్రతినిధుల్ని మోసం చేసిన కేటుగాడి విషయంలో ఇంకిన్ని ముచ్చట్లు రవికిరణ్ చెప్తాడు. రవికిరణ్, గుంటూరుకు చెందిన కేటుగాడు బాలాజీ ఎంతమందికి ఫోన్ చేసిండు, ఎంతకాలం నుంచి ఈ వ్యవహారం నడుస్తుంది? బాలాజీ ఎవరైతే నిందితుడు ఉన్నాడో జూబ్లీస్ పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. ఈయన ఎవరైతే నిందితుడు మన వరంగల్ జిల్లా చెందిన బాలాజీ, అలాగే అలియాస్ దేవకుమార్, ఇతను చాలా రోజుల నుంచి నగరంలో వివిధ నేరాలు పాల్పడుతున్నట్టు పోలీసులు ధైర్యం వెల్లడైంది. అంతేకాకుండా ఇతని మీద గతంలో కూడా చాలా కేసులు ఉన్నాయి. పీడీ యాక్ట్ కింద కూడా 1 year జైలుకి వెళ్ళి ఇటీవల విడుదల చేస్తాడు. అలాగే ఇతను చాలా విఐపీలను టార్గెట్ చేసుకుంటాడు. గతంలో విఐపీలకు నేరాలకు పాల్పడుతూ చాలా డబ్బు సంపాదించేట పోలీసులు గుర్తించారు. అలాగే దీంతో పాటుగా తాజాగా రకరకాల నేరాలు పాల్పడుతారు. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యేనే టార్గెట్ చేశారు నిందితుడు. ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి ఏదైతే కేంద్రం గ్రాంట్ ఉన్నాయో వాటి పేరు చెప్పి, అంటే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద ఈచ్ వన్ ఎమ్మెల్యేకు 2 కోట్లు గ్రాంట్ చేస్తాం. దానికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేలు అప్లై చేసుకున్న డేట్ కూడా అయిపోయింది. ఆ 2 కోట్ల నిధులు కావాలంటే కనుక బ్యాక్ డోర్ త్రూగా 2 lakhs అమౌంట్ ఇస్తే నేను 2 కోట్ల అమౌంట్ గ్రాంట్ రిలీజ్ చేశాను చెప్పాడు. అలాగే వివిధ పేర్లు చెప్పుకొని ఓసారి మహబూబ్ నగర్ జెడ్పీ సీఈఓ అని చెప్పి, మరోసారి ఆర్థిక శాఖ సెక్రటరీ అని పేరు చెప్పిన రకరకాల పేర్లతోటి ఎమ్మెల్యేల పిఏలు ఫోన్లు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పిఏకి కూడా ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఈ విధంగా, అంటే ప్రధానమంత్రి స్కీమ్ ఉంది, దాని కింద 2 crores రావాలంటే కనుక బ్యాక్ డోర్ త్రూగా డేట్ అయిపోయింది, బ్యాక్ డోర్ త్రూగా 2 lakhs అమౌంట్ ఇస్తే మీకు ఇమీడియట్ గా ఆ స్కీమ్ కింద డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేస్తానని చెప్పారు. దీన్ని ఎవరైతే ఎమ్మెల్యే పిఏ ఉన్నారో ఎమ్మెల్యే పిఏ రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దీన్ని క్రాస్ చెక్ చేశారు వాళ్ళిద్దరు కూడా, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తర్వాత పిఏ కూడా. దీన్ని క్రాస్ చెక్ చేస్తే కూడా ఇదంతా డమ్మీ అన్నట్టుగా తేలిపోయింది. దీంతో డమ్మీ అని తేలగానే ఎమ్మటే రేవంత్ రెడ్డి పిఏ జూబ్లీస్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తర్వాత కేసు నమోదు చేసుకున్న జూబ్లీస్ పోలీసులు ఎమ్మటే స్పెషల్ టీమ్ ను పెట్టి రంగంలో దింపి ట్రాక్ లో పెట్టారు. ఎవరైతే నిందితుడు ఉన్నాడో కుమార్, అతన్ని డబ్బులు ఇప్పిస్తానని చెప్పి ట్రాక్ లో పెట్టి పక్కడబందీ పట్టుకోవడం జరిగింది. పట్టుకొని విచారిస్తే కనుక ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఎవరైతే కుమార్ ఉన్నాడో ఇతను టార్గెట్ ఎమ్మెల్యే టార్గెట్ చేసుకొని కొత్త తరహా నేరాలకు పాల్పడతాడు గుర్తించారు. దానిలో భాగంగా చాలా మందికి ఎమ్మెల్యేలకు ఫోన్ చేశాడు. తర్వాత ఇప్పటివరకు చాలా మందికి ఎమ్మెల్యే ఫోన్ చేసినా ఏ ఎమ్మెల్యే కూడా సరైన విధంగా రెస్పాండ్ కాలేదు. చాలా మంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేసినా కానీ ఎవరు కూడా ఈ విధంగా చీటింగ్ పాల్పడుతున్నట్టు ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వలేదు. ఒక రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పిఏ మాత్రమే దీని మీద ఎమ్మెల్యే ఫిర్యాదు చేయమని చెప్పడంతో ఎమ్మెల్యే పిఏ మాత్రమే దీని మీద కంప్లైంట్ చేయడంతో ఈ మోసం గుట్రట్టు అయింది. లేకపోతే కనుక ఇతను నిందితుడు ఇలానే చాలా నేరాలకు పాల్పడే అవకాశం ఉంది. దీంతో ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. అయితే ఎవరైతే నిందితుడు కుమార్ ఉన్నాడో ఇతను ఇలాంటి నేరాలే కాదు, చాలా ఇతని మీద కేసులు ఉన్నాయి. దొంగతన కేసులు, చీటింగ్ కేసులు, విఐపీలనే మోసం చేయడం లాంటి కేసులు కూడా బంజారాయిల్స్ పిఎస్లో కూడా ఇతని మీద కేసులు ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. అలాగే దీంతో పాటుగా రిపీటెడ్ గా నేరాలకు పాల్పడుతున్నట్టు ఇతని మీద రీసెంట్ గా సిటీ పోలీసులు పీడీ యాక్ట్ కూడా కేసు నమోదు చేశారు. పీడీ యాక్ట్ కేసు నమోదు చేసిన తర్వాత 1 year జైల్లో ఉన్నాడు. ఇటీవలనే రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. దీనిలో భాగంగానే ఈసారి కొత్త పద్ధతిలో
ఎమ్మెల్యే టార్గెట్ చేసి డబ్బులు భారీగా గుంజేందుకు ప్రయత్నించాడు. గుంజే ప్రయత్నం చేయడంలో భాగంగానే ఎట్టకేల పోలీసులు చిక్కి కటకటలు పాలయ్యారు. దీనికి సంబంధించి పోలీసు అయితే మరిన్ని అతన్ని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఎందుకంటే కుమార్ ఒక్కడే ఇంత పెద్ద భారీ స్కామ్ చేశాడా, లేకపోతే ఇతని వెనకాల మరి ఇంకెంతమంది ఉన్నారు, ఎవరున్నారు, ఎప్పటి నుంచి ఎంత చేస్తున్నట్టు కూడా పోలీసులు అతని దగ్గర నుంచి విచారణలో రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీడియా ముందు రేపు అఫీషియల్ గా ఆయనని ఎవరైతే నిందితుడు ఉన్నాడో అక్యూజ్డ్ ఆయనని రేపు మీడియా ముందు ప్రవేశపెట్టిన తర్వాత మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. రైట్ రవికిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.